టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టనున్నారు. కాసేపట్లో గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకులు, మంత్రులు, సీనియర్ నాయకులు తదితరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కావాలని సోనియా, రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్లో చేర్చారని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా మండిపడుతున్నారు. బ్రేకింగ్ చేస్తున్నాం. టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టనున్నారు. ఇక కాసేపట్లో గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు కూడా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకులు, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కావాలని సోనియా, రాహుల్ గాంధీల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బ్రేకింగ్ చేస్తున్నాం. టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టనున్నారు. ఇక కాసేపట్లో గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకులు, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కావాలని సోనియా, రాహుల్ గాంధీల పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చారని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన విషయంలో ఏదైతే ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను కూడా ఛార్జ్ షీట్లు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరసనలు వ్యక్తం చేస్తుంది, ఇందులో భాగంగా నేను దేశవ్యాప్తంగా చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అయితే నియోజకవర్గాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో, హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏదైతే నిరసనలు జరిగింది. ఈ రోజు ఏదైతే హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, అలాగే ఏఐసీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా వచ్చి పాల్గొంటున్నారు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కక్షపూరితంగానే ఇలాంటి కేసులకు వ్యవహరిస్తుందని చెప్పి, ఎలాంటి మనీ లాండరింగ్ కేసు జరిగినట్టు ఆధారాలు లేవు, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు, ఏమీ జరగనప్పటికీ కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకనే సోనియా, రాహుల్ గాంధీపై ఏదైతే కేసులు పెడుతున్నారు, ఛార్జ్ షీట్ లో పేర్లు కూడా నమోదు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. అలాగే ఏదైతే ఈడీ లాంటి వ్యవస్థలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేసి వాడుకుంటుందని చెప్పి ఒక ఆరోపణని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇలాంటి కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడదని చెప్పి అయితే ఆ ఆరోపణలు చేస్తూ ఏదైతే కేసులు పెడుతున్నారో ఈ కేసులన్నింటినీ కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఈడీ కార్యాలయం ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఏదైతే ధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నాలో ఏదైతే
సోనియా గాంధీ రాహుల్ గాంధీపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు. ఇది దేశ స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి పత్రిక. ఆ పత్రికను కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ వచ్చింది తప్ప ఆ పత్రిక ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉందో దానికి సంబంధించిన ప్రింటింగ్ ఇబ్బందులు ఉందో ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆదుకున్నారే తప్ప దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎలాంటి షేర్స్ లేవు. సో ఓవరాల్ గా బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ఇటు నాయకులను కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకనే ఇలాంటి కేసులు పెట్టింది. సో వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకున్న వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ నేతృత్వంలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఏఐసీసీ నేతలకు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీకి మద్దతుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సాయిరామ్. థ్యాంక్ యూ అజీం.